జీవితంలో కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశ నీకుందా? ఈ ఉదయకాల సమయంలో దేవుని మేలులు పొందుకోవడమే కాదు, దేవుని అద్భుత కార్యాలు పొందుకోవడమే కాదు, దేవుని నుండి ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూడడం మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తం తెలుసుకోవాలని నాకు ఆశ ఉందయ్యా, నీ చిత్తము నెరవేర్చాలని నాకు ఆశ ఉంది ప్రభా, నాతో మాట్లాడవా నువ్వు అడిగితే దేవుడు నిశ్చయంగా నీతో మాట్లాడతాడు. మన చిత్తాన్ని ప్రక్కన పెట్టి, మన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి, మన ఆలోచనలు ప్రక్కన పెట్టి, ఒక మాటలో చెప్పాలంటే సమూయేలు జీవితం హీ వాజ్ లైక్ బ్లాంక్ పేపర్, ఒక తెల్లని కాగితం లాగా ఉందండి. కానీ బిలాము దేవుని ఎదుట వెళ్ళినప్పుడు బిలాము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వెళ్ళి అడుగుతున్నాడు. ఇట్ వాస్ మోర్ లైక్ అ ఫార్మాలిటీ రాదర్ దాన్ ఆస్కింగ్ ఫర్ గాడ్స్ విల్. బిలాం దేవుని ఎదుట వెళ్ళి అడిగినప్పుడు అదేదో మాట వరుసకి దేవా నన్ను పంపించే అన్నట్లుగా అడగడమే తప్ప ఒక ఓపెన్ మైండెడ్గా అడిగినట్లుగా మనం చూడం. కానీ సమూయేలును మనం చూస్తే హీ వాజ్ లైక్ అ బ్లాంక్ పేపర్, ఒక వైట్ షీట్ లాగా ఉందండి. సమూయేలు హృదయము, సమూయేలు మనసు చాలా పరిశుద్ధంగా, చాలా యథార్థంగా, చాలా మరి దేవుని కొరకు మాత్రమే ఎదురు చూస్తున్న ఒక చిన్న బాలుని వల్ల మన సమూయేలును చూస్తాము. అతని జీవితంలో దేవుడు తన చిత్తాన్ని తెలియపరిచి ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఎన్ని గందరగోళాలు ఉన్నా, ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా, ఎన్ని ఆలోచనలు ఉన్నా, నీ హృదయంలో ఉన్న ఆ గందరగోళం అంతా ఒక్కసారి తుడిచి వేసుకొని ప్రభా ఇదిగో నీ చిత్తం కొరకు ఒక బ్లాంక్ పేపర్ లాగా, ఒక ఎంటీ పేపర్ లాగా, ఒక ఖాళీగా నన్ను నేను ఖాళీ చేసుకొని నీ ఫ్రెష్ రెవల్యూషన్, నీ యొక్క స్పష్టమైన నూతనమైన నువ్వు పలికే మాటల కొరకు నేను ఎదురు చూస్తున్నా. నువ్వు ఎదురు చూడగలిగితే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. నీ జీవితం పట్ల ఆయన చిత్తాన్ని తెలియపరుస్తాడు.